భగవద్గీతలో 6వ అధ్యాయంలో శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోపి జాయతే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం అనేటువంటి భగవద్గీతాచార్యుని యొక్క వచనం ఇక్కడ మనం చెప్పుకోవాలి. యోగము నుండి భ్రష్టుడైనటువంటి వాడు సంపన్నులైన వైదికుల ఇంట్లో పుడతాడు, లేదా ధీమంతులైనటువంటి యోగుల కులములోనే పుడతాడు. అంటే ఈ జన్మలో మనం సాధన చేస్తే ఆ సాధన పూర్తి కాక పూర్వమే మనకు మరణం వస్తే నీవు భయపడకురా, నీ సాధన ఎక్కడ ఆగిందో ఆగిన సాధన నుంచే నెక్స్ట్ జన్మ ఉంటుంది. అందుకే మన ఇంట్లో పుట్టిన పిల్లలకు చూడండి, ఆభిజాత్యం వల్ల జీన్స్ వల్ల కొన్ని లక్షణాలు వస్తాయి, కొన్ని లక్షణాలు మన ఇంట్లో లేనివి కూడా వస్తాయి. ఎక్కడివి అంటే వాడి పూర్వజన్మలో వాడు తెచ్చుకున్నటువంటి సంస్కారముల వల్ల వచ్చినటువంటి గుణాలు. అరే ఇవి మా ఇంట్లో ఎవ్వరికి లేవు, వీడికి ఎలా వచ్చిందో తెలియదు అంటే ఎలా వస్తుంది? వాడు పోయిన జన్మ నుంచి తెచ్చుకున్నాడు.